అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ స్పైసీ కిచెన్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ రాగిపిండి ఇడ్లీలు అండి. ఇవి కంప్లీట్గా రాగిపిండితోనే కాదు, రవ్వతో మిక్స్ అయి చేస్తున్నాను. కొంతమందికి పిండి ఇడ్లీ ఇష్టం ఉండదండి. సో ఇలాంటప్పుడు కొంచెం రవ్వను కూడా మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది. చూడండి, ఇడ్లీ చాలా సాఫ్ట్గా ఉంది. పిల్లలకి రవ్వ ఇడ్లీ కాకుండా ఇలాగా రాగిపిండి రవ్వతో కలిపి ఇడ్లీలు చేసి పెట్టండి. ఇది చాలా బలం కూడా అండి. ఇవి ఎలా చేయాలో చూసేద్దాం. ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ వరకు మినప్పప్పును యాడ్ చేసుకొని కొంచెం నానబెట్టి పెట్టేయండి. ఒక 3 అవర్స్ వరకు నానబెట్టేసేయండి. 3 అవర్స్ నానబెట్టిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఆలోగా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ వరకు ఇడ్లీ రవ్వను వేసుకోండి. నీళ్ళు బాగా పోసి కొంచెం సేపు ఒక 10 నిమిషాల వరకు నానబెట్టేసేయండి. ఈ లోపల మనం మిక్సీకి పట్టేసుకున్న మినపప్పును కూడా తీసుకొని ఒక పెద్ద గిన్నెలో వేసుకోండి. ఎందుకంటే పిండి కొంచెం నానేటప్పటికి ఇడ్లీ పిండి బాగా పొంగుతుంది. సో అందుకని చెప్పి ఒక పెద్ద గిన్నెలో ఈ మినపప్పును అంతా ట్రాన్స్ఫర్ చేసేయండి. ఈ లోపల ఇడ్లీ రవ్వ కూడా బాగా నానిపోతుంది. ఇట్లా నేను చూపిస్తున్న విధంగా ఇట్లా చేత్తో తీసుకొని నీళ్ళనంతా వడకట్టేసేసి ఇట్లా గట్టిగా పిండేసేసి రవ్వని పిండి ఉన్న గిన్నెలోకి మొత్తం వేసేసుకోండి. అలాగే ఇప్పుడు ఒక గ్లాస్ వరకు రాగి పిండిని తీసుకొని అవి కూడా యాడ్ చేసేసేయండి. ఒక గ్లాసు మినపప్పు, ఒక గ్లాస్ ఇడ్లీ రవ్వ, అలాగే ఒక గ్లాస్ వరకు రాగి పిండి ఇలా మొత్తం కలిపెట్టేసేసి మూత పెట్టేసి ఓవర్ నైట్ ఉంచేసేయండి. పక్క రోజు పొద్దున్నే ఇడ్లీ పాత్ర పెట్టి ఒక 2 గ్లాస్ వాటర్ పోసి ఇడ్లీ ప్లేట్ని ఆయిల్ ఏం రాయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒకసారి నీళ్ళతో వాష్ చేసేస్తే సరిపోతుంది. అలా తడి చేసిన ఇడ్లీ పాత్రలో ఇడ్లీ ప్లేట్ మీద ఇడ్లీలు ఇట్లా పెట్టేసుకొని ఒక 10 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో ఉడికిచ్చేసేయండి. ఒక 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. సో ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇడ్లీలన్నీ ఉడికిపోయి ఉంటాయి. ఒకసారి చెక్ చేయడానికి చేతిని కొంచెం తడి చేసుకొని తడి చేతితో ఒకసారి మనం ఇడ్లీ మీద ఇట్లా టచ్ చేసినప్పుడు మన చేతికి పిండి అంటకుండా ఉంటే సో ఇడ్లీ ఉడికిపోయినట్టేనండి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసాక ఒక 2-3 నిమిషాల వరకు అలాగే వదిలేసేయండి. తర్వాత ఒక స్పూన్ తీసుకొని నార్మల్గా ప్లేట్లోకి ఇడ్లీలు అన్నీ తీసేసుకుంది. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే రాగిపిండి రవ్వ ఇడ్లీ రెడీ. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.